తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను సోమవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకర్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్సే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేపట్టనున్నామని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమరావు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభల తీర్మానాలను, నిర్ణయాలను సోమవారం భీమవరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, మత సామరస్యం, జాతీయ సమైక్యతలను పెంపొందించడానికి మహాసభలో తీర్మానం జరిగిందని తెలిపారు. కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా యువత, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల సాధనకు పెను ఉద్యమాలు చేయాలని మహాసభలో తీర్మానించినట్లు ఆ దిశగా జిల్లాలో కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 25వ జాతీయ మహాసభలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల కాలంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లపైన విస్తృతంగా చర్చించి ఒక పోరాట కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇవాళ దేశంలో మునుపు ఎన్నడూ లేనటువంటి పద్ధతుల్లో 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు జరిగినటువంటి ప్రభుత్వాలు, ఈవేళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పరిస్థితులపైన పూర్తిగా సమీక్షించడం జరిగింది. దానిలో ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో కలగజేస్తూ ఉన్నారు. ఇవాళ దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించినటువంటి భారతదేశంలో ఇవాళ మతోన్మాదమైనటువంటి విధానాలతోటి ఇవాళ మైనార్టీలు, దళితులపైన తీవ్రమైనటువంటి దాడులు జరగడం, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇవాళ అత్యంత ఈ దేశానికి దశ నిర్దేశించినటువంటి అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక దేశానికే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ లౌకిక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం నిర్విరామంగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకతను మహాసభలు నొక్కి వక్కాణించడం
ఒక కార్యాచరణ కూడా ఇవాళ జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ కార్పొరేట్ వర్గాలకు ఈ దేశ సంపదని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులపైన కూడా జాతీయ మహాసభలో కూలంకషంగా చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత ఈ దేశం యొక్క ప్రజల సంపదని పరిరక్షించుకునే దానికోసం ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆధునిక దేవాలయాలు అన్న తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలే ప్రజల ఆస్తిని పెంపొందించడం, ప్రజల యొక్క ఉపాధికి భద్రత కల్పించడం చేయడం. దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో మొత్తం ప్రభుత్వ రంగం లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులన్నింటినీ కూడా అదానీ అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇది దేశ సంపదని దోచిపెట్టడానికి వ్యతిరేకంగా కూడా జాతీయ మహాసభలో ఒక పోరాట కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క సంక్షేమం ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి వాళ్ళ తీసుకొస్తుంది. వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా మైనారిటీలపైన, దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు, మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశ రాజ్యాంగానికి ఇవాళ ప్రశ్నార్థకంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల పైన జాతీయ మహాసభలు చర్చించాయి. దీనిపైన దేశవ్యాప్తంగా పోరాట కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఇవాళ రానున్న కాలంలో ఈ దేశంలో ఇవాళ మతతత్వ శక్తుల్ని ఓడించేదానికోసం మత ప్రేరేపితమైనటువంటి ఆర్ఎస్ఎస్ ప్రేరేపితంతో ఇవాళ కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా సిపిఐ శ్రేణులు భావస్వారూపిత కలిగినటువంటి అన్ని వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలను కలుపుకొని ఒక తృతీయ ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా ఈ దేశంలో ఆవిర్భవించి మతోన్మాద శక్తుల్ని, రాజ్యాంగానికి ప్రమాదం కలిగిస్తున్నటువంటి ఈ మతతత్వ శక్తుల్ని ఓడించేదానికోసం ఒక లౌకిక ప్రజాస్వామిక శక్తిలో కూడినటువంటి పార్టీలని అధికారంలో తీసుకొచ్చేదానికోసం సిపిఐ నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేయాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు ఈతకోట వారి వీధి రామాలయం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరణవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సరస్వతి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న భీమడోలు ఈతకోట వారి వీధి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరణవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంతో తెచ్చిన జీఎస్టీ 2.0 ఫలాలు చివరి వినియోగదారుని వరకు చేరడం సామాజిక బాధ్యత అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. నెల్లూరులో చార్టర్డ్ అకౌంట్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ 2.0 ఏవైతే సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఉండేటటువంటి 4 స్లాబుల విధానం నుంచి 2 స్లాబుల విధానానికి కుదించడం జరిగింది. 5%, 18%. గతంలో 5% నుంచి 28% వరకు 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులుగా కుదించడం వల్ల వినియోగదారుల యొక్క 140 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 90% మంది ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వస్తు సేవలు వినియోగించుకునేటటువంటి వారి కొనుగోలు శక్తి పెరిగింది. గతంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి అంశాల్లో అత్యధిక ట్యాక్స్ రేట్ స్లాబ్లో ఉండే వాటిని కొన్నింటిని 0%కి తీసుకురావటం, కొన్ని 5%కి తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ
జరిగినటువంటి ప్రచారం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆడిటర్ల ద్వారా కానీ మాలాంటి వారు మాట్లాడటం వల్ల ఇప్పటికే ప్రజలకి కొంత సమాచారం ఇది చేరింది. అయితే సమాచారం చేరింది ఏదైతే ఈ మేలు ఉందో ఈ మేలు వినియోగదారులకి పాస్ ఆన్ అవ్వాలి. చిట్ట చివరి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కరణల ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం వారికి అందాలి. ఎవరైనా కానీ అధికారులు ఇక్కడ ఉన్నారు, అలాగే విఘ్నులైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు. ఈ వెసులుబాటుని సంస్కరణ వెసులుబాటుని ధరలు మార్చి ప్రజల్ని ఏమార్చి మళ్ళీ డబ్బు గుంజుకుందాం అనేటటువంటి ప్రయత్నం చేస్తే యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని నిర్ద్వందంగా దాన్ని అమలుపరచాలి. సామాజిక బాధ్యత ఏదైతే ప్రభుత్వం ప్రజలకి మేలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వినియోగదారులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ 1915 టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిఎస్టీ పరిధిలో వారు ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరలో టోల్ ఫ్రీ నెంబర్స్ ఇక్కడ స్టేట్ నుంచి ఇంప్లిమెంట్ చేసేటటువంటిది. అంటే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడైనా ఈ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రయ విక్రయాల్లో జరిగేటటువంటి లాభము పాస్ కాకుండా వినియోగదారుడికి ఇబ్బంది పెట్టేటటువంటి క్రమం లేకపోతే అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటి ఆ యొక్క అంశాలని వాళ్ళకి తెలియపరిచేదానికి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జిల్లాలోని ప్రతి మహిళా వైద్య శిబిరాల ద్వారా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచన. కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారు. మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.